మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్ డీజీపీ హాజరయ్యారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల్ని ఏరేయడంపై కేంద్రం సలహాలు కోరినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్ డీజీపీ హాజరయ్యారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఏరేయడంపై కేంద్రం సలహాలు కోరినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అయితే మావోయిస్టు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా 4-5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశానికి కొంతమంది హాజరయ్యారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలజడులు ఎక్కువైనాయి. సో భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది మన రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో. అందులో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. సో ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలతో మరోసారి ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఈ ప్రధానంగా చేపట్టాల్సిన అంటే మావోయిస్టు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా చేపట్టాలి, అభివృద్ధి వల్ల అక్కడ మావోయిస్టులకు సానుకూలంగా పనిచేసే వారిని మార్చడం, సో అనేక కార్యక్రమాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం తెలుస్తుంది. సో 2026 నాటికి దేశవ్యాప్తంగా దేశంలో మావోయిస్టులు ఉండకూడదనే ముందు చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. గతంలో కూడా అనేక సానుకూల ఫలితాలు కూడా సాధించింది. ఇప్పటికే కొన్ని ఆపరేషన్స్ పేరుతో వ్యాప్తంగా ఏదైతే రాష్ట్రాలలో మావోయిస్టులు ఉన్నారో ఆ మావోయిస్టుల్లో కూపింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు, అటు స్థానిక పోలీసులతో కలుపుకొని. సో ఇదే అంశం పైన ఈ రోజు కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరుగుతుంది. మన తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు కూడా తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. సో కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ అలజడులు లేనప్పటికీ ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.